అందరూ బాగున్నారా? ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈ సాయంత్రం సమయం మరొకసారి మమ్మల్ని సమాజముగా సమకూర్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాము. ఈ జరగబోతున్న కార్యక్రమం అంతటిని కూడా మీరు దీవించాలని వేడుకుంటున్నాము. మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఈ సాయంత్రం సమయం మమ్మల్ని సందర్శించండి, మాతో మాట్లాడమని వేడుకుంటున్నాము. నీవు మాట్లాడుతుండగా వినగల చెవి, గ్రహించగల హృదయము కూడా మాకు దయచేయండి ప్రభువా. ఈ పాడుచున్న పాటల ద్వారాను అలాగే వాక్య పరిచర్య ద్వారా నీ నామం మహింపరచబడాలని, నీ ప్రజలు దీవించబడాలని యేసు దివ్యనామాన్ని అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. లెక్కించలేని స్తోత్రము దేవా, ఎల్లప్పుడూ నే పాడెదన్. లెక్కించలేని స్తోత్రము దేవా, ఎల్లప్పుడూ నే పాడెదన్. ఇంతవరకు మా బ్రతుకులో, ఇంతవరకు మా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రము దేవా, ఎల్లప్పుడూ నే పాడెదన్. లెక్కించలేని స్తోత్రము దేవా, ఎల్లప్పుడూ నే పాడెదన్. ఇంతవరకు నా బ్రతుకులో, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రము దేవా, ఎల్లప్పుడూ నే పాడెదన్. ఆకాశమహాకాశము అందున్నటి సంగములు, ఆకాశమహాకాశము అందున్నటి సమూహములు, ఆకాశమున ఎగురునవన్నీ, ఆకాశమున ఎగురునవన్నీ దేవా నిన్నే కీర్తించును. లెక్కించలేని స్తోత్రము దేవా, ఎల్లప్పుడూ నే పాడెదన్. లెక్కించలేని స్తోత్రము దేవా, ఎల్లప్పుడూ నే పాడెదన్.
చెప్తామా? లెక్కించలేని స్తోత్రము, లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. ఇంతవరకు నా బ్రతుకులో, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వెండి బంగారాల కన్నా మిన్నైనది ఆయన ప్రేమ, లోక జ్ఞానమునకు మించినది. బంగారాల కన్న మిన్నయైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. వెండి బంగారాల కన్న మిన్నైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. లోక జ్ఞానమునకు మించిన ప్రేమ, లోక జ్ఞానమునకు మించిన ప్రేమ. లోకస్తులు ఎవ్వరు చూపలేని ప్రేమ, లోకస్తులు ఎవ్వరు చూపలేని ప్రేమ. యేసు ప్రేమ శాశ్వత ప్రేమ, యేసు ప్రేమ శాశ్వత ప్రేమ. హల్లెలూయా మహదానందమే, హల్లెలూయా మహదానందమే. వెండి బంగారాల కన్న మిన్నైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. వెండి బంగారాల కన్న మిన్నైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. లోకమునకు వెలుగైన ప్రేమ, లోకమును వెలిగించిన ప్రేమ. లోకమునకు వెలుగైన ప్రేమ, లోకమును వెలిగించిన ప్రేమ. లోకులకై కరిగిపోయిన ప్రేమ, లోకాన్ని జయించిన ప్రేమ. లోకులకై
ప్రేమ, చిరజీవము నీ కొసగిన ప్రేమ. నాకు బదులు పడదాం, నాకు బదులు మరణించిన ప్రేమ, చిరజీవము నా కొసగిన ప్రేమ. యేసు ప్రేమ శాశ్వత ప్రేమ, యేసు ప్రేమ శాశ్వత ప్రేమ. హల్లెలూయా మహదానందమే, హల్లెలూయా మహదానందమే. వెండి బంగారాల కన్న మిన్నైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. చెప్తాం అందరం కలిసి. వెండి బంగారాల కన్న మిన్నైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. లోక జ్ఞానమునకు మించిన ప్రేమ, లోక జ్ఞానమునకు మించిన ప్రేమ. లోకస్తులు ఎవ్వరు చూపలేని ప్రేమ, లోకస్తులు ఎవ్వరు చూపలేని ప్రేమ. యేసు ప్రేమ శాశ్వత ప్రేమ, యేసు ప్రేమ శాశ్వత ప్రేమ. హల్లెలూయా మహదానందమే, హల్లెలూయా. అందరూ పొందుదాం. యేసు ప్రేమ శాశ్వత ప్రేమ, యేసు ప్రేమ శాశ్వత ప్రేమ. హల్లెలూయా మహదానందమే, హల్లెలూయా మహదానందమే, హల్లెలూయా ఆనందమే, హల్లెలూయా ఆనందమే, హల్లెలూయా మహదానందమే, హల్లెలూయా మహదానందమే. వెండి బంగారాల కన్న మిన్నైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. వెండి బంగారాల కన్న మిన్నైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. యేసు ప్రేమ, నా యేసు ప్రేమ, యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. యేసు ప్రేమ శాశ్వత ప్రేమ, యేసు ప్రేమ శాశ్వత ప్రేమ. హల్లెలూయా మహదానందమే, హల్లెలూయా మహదానందమే. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రేమను గురించిన ఆనందమే మనలో నిండి ఉంది. ఆయన ప్రేమ లేకపోతే నీ బ్రతుకు నా బ్రతుకు శూన్యమే, దిగులే, చింతే. ఆయన ప్రేమ నిండి ఉంది గనుకే సంతోషంగా ఇలా కూడి రాగలుగుతున్నాం, కుటుంబంగా ఆయన్ని ఘనపరచగలుగుతున్నాం. పాడదాం. ప్రభు ఆత్మ నాలో నిండి పొర్లినప్పుడు దావీదు వలె నేను నాట్యమాడదన్. చప్పట్లు కొడదాం.
నాలో నిండి పొర్లినప్పుడు దావీదు వలె నేను పాట పాడేదని. ప్రభు ఆత్మ నాలో నిండి పొర్లినప్పుడు దావీదు వలె కలిసి పాడదాం అందరం కలిసి. ప్రభు ఆత్మ నాలో నిండి పొర్లినప్పుడు దావీదు వలె నేను పాట పాడేదని నేను, పాట పాడేదని నేను, పాట పాడేదని నేను, దావీదు వలె నేను పాట పాడేదని నేను, పాట పాడేదని నేను, పాట పాడేదని నేను, దావీదు వలె నేను పాట పాడేదని. దావీదు వలె స్తుతించెదను. ఆత్మ నాలో నుండి పొర్లినప్పుడు దావీదు వలె నేను స్తుతించేదని. ప్రభు ఆత్మ నాలో నుండి పొర్లినప్పుడు దావీదు వలె చెప్తాము కలిసి. ప్రభు ఆత్మ నాలో నుండి పొర్లినప్పుడు దావీదు వలె నేను స్తుతించేదని నేను, స్తుతించేదని నేను, స్తుతించేదని నేను, దావీదు వలె నేను స్తుతించేదని నేను, స్తుతించేదని నేను, స్తుతించేదని నేను, దావీదు వలె నేను స్తుతించేదని. ప్రభు ఆత్మ నాలో నుండి పొర్లినప్పుడు దావీదు వలె నేను నాట్యమాడేదని. ప్రభు ఆత్మ నాలో నుండి పొర్లినప్పుడు దావీదు వలె నేను నాట్యమాడేదని. When the Spirit of the Lord comes upon my heart, I will dance like David danced. When the Spirit of the Lord moves in my heart, I will dance like David danced. When the Spirit of the Lord moves in my heart, I will dance like David danced. I will dance, I will dance, I will dance like David danced. I will dance, I will dance, I will dance like David danced. I will dance, I will dance, I will dance like David danced. I will dance, I will dance, I will dance like David danced. When the Spirit of the Lord comes upon my heart, I will sing like David sang. When the Spirit of the Lord comes upon my heart, I will sing like David sang. I will sing, I will sing, I will sing like David sang. I will sing, I will sing, I will sing like David sang. When the Spirit of the Lord comes upon my heart, I will clap like David clapped. When the Spirit of the Lord comes upon my heart, I will clap like David clapped. I will clap, I will clap, I will clap like David clapped. I will clap, I will clap, I will clap like David clapped. When the Spirit of the Lord moves in my heart, I will sing like David sang. When the Spirit of the Lord moves in my heart, I will sing like David sang. I will sing, I will sing, I will sing like David sang. I will sing, I will sing, I will sing like David sang. I will sing, I will sing, I will sing like David sang. I will sing, I will sing,
like David's hand. Hallelujah. హల్లెలూయా. మనందరం లేచుంచున్నామా? లేచుంచొని మరి ఒకసారి పాడదాం, అందరం కలిసి చప్పట్లు కొడుతూ పాడదాం. పాట మరి ఒకసారి పాడదాం. పాడదాం కలిసి. ప్రభు ఆత్మ నాలో నిండి పొర్లినప్పుడు దావీదు వలె నేను నాట్యమాడేదన్. ప్రభు ఆత్మ నాలో నిండి పొర్లినప్పుడు దావీదు వలె నేను నాట్యమాడేదన్ నేను, నాట్యమాడేదన్ నేను, నాట్యమాడేదన్ నేను, దావీదు వలె నేను నాట్యమాడేదన్. When the Spirit of the Lord moves in my heart, I will dance like David danced. చెప్తాం. The Spirit of the Lord moves in my heart, I will dance like David danced. I will dance, I will dance, I will dance like David danced. I will dance, I will dance, I will dance like David danced. When the Spirit of the Lord moves in my heart, I will jump like David jumped. When the Spirit of the Lord moves in my heart, I will jump like David jumped. I will jump, I will jump, I will jump like David jumped. I will jump, I will jump, I will jump like David jumped. When the Spirit of the Lord moves, I will praise like David praised. When the Spirit of the Lord moves in my heart, I will praise like David praised. I will pray, I will pray, I will pray like David prayed. I will pray, I will pray, I will pray like David prayed. I will praise, I will pray, I will pray like David prayed. I will pray, I will pray, I will pray like David prayed. Hallelujah. హల్లెలూయా. Keep on praising the Lord. The Lord God can work with those who praise Him. ఆయనను స్తుతించే వారితో కలిసి దేవుడు ఆయన కార్యాన్ని జరిగిస్తారు. The Lord God can work with those who praise Him. ఆయనను స్తుతించే వారితో మాత్రమే ఆయన కలిసి కార్యాన్ని జరిగించగలరు. The story is told of an old saint of God in the church. సంఘ చరిత్రలో ఉన్నటువంటి ఒక పురాతన కాల పరిశుద్ధ వ్యక్తిని గురించిన కథ ఎలాగో చెప్పబడింది. He had the habit of saying, "Praise the Lord, praise the Lord." His heart was always full, and he would say, even in the worst situation, he'd say, "Praise the Lord." తన జీవితంలో ఎదురైనటువంటి అత్యంత ప్రతికూలమైన పరిస్థితుల్లో సైతము దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం అని చెప్పేటువంటి అలవాటు ఆ వ్యక్తికి ఉన్నది. The superintendent of that denomination, major leader, was going to visit that church. వచ్చే ఆదివారం ఆయన Major ఏ సంఘానికి చర్చికి వెళ్తారో ఆ చర్చి యొక్క అధినాయకుడు ఆ సంఘాన్ని దర్శించబోతూ ఉన్నారు. That denomination has slowly slipped into coldness. ఆ సంఘము నెమ్మదిగా చల్లారిపోయినటువంటి స్థితిలోనికి జారిపోవటం మొదలుపెట్టింది. This can happen to any church, any denomination, anywhere. Anywhere this can happen. ఏ సంఘములోనైనా ఎక్కడైనా కానీ చల్లారిపోవటం అనేది సాధ్యమే. One of the signs of the last days is that the love of many people will become cold, and they will not be warm, and they will not be able to respond like they used to long ago. అంత్యదినముల యొక్కలో ఉన్నటువంటి ఒక ముఖ్యమైన సూచన ఏమిటంటే అనేకుల ప్రేమ చల్లారిపోతుంది,
గడిచిన సంవత్సరాలలో వారు ఎలాగున ఒకరినొకరు దేవుణ్ణి ప్రేమించేవారో రోజులు గడిచే కొద్దీ ప్రభువు రాకడ సమీపించే కొద్దీ ఆ ప్రేమ చల్లారిపోతుంది. So this pastor wanted to show that his church is a model church, that all the people are very sophisticated people, all very high class people, that they do everything in order and they do everything properly. And so he called this man on Saturday. సో వచ్చే ఆదివారం he called this particular man on Saturday. Come and see me. వచ్చే ఆదివారం రాబోతున్నటువంటి ఆ సంఘ అధినాయకునికి, సూపరింటెండెంట్ గారికి, మా సంఘం అంతా బాగుంది, విశ్వాసులంతా మంచి వాళ్ళు, మా సంఘం అంతా చాలా శ్రేష్టమైన సంఘం అని చూపించుకోవాలి అని చెప్పి ఇక్కడ పనిచేసేటువంటి పాస్టర్ గారు ప్రతిరోజు ప్రతి పరిస్థితిలో దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం అని చెప్పేటువంటి ఈ వ్యక్తికి శనివారం ఫోన్ చేశాడు. ఆయన ఆదివారం రాబోతున్నారు, ఈ శనివారం ఆ వ్యక్తికి ఫోన్ చేశారు. Told him to come. ఒకసారి రండి అని ఫోన్ చేశారు పాస్టర్ గారు. And told him, listen very carefully, tomorrow such and such a very important man is coming to our church, so I want you to be quiet in the church. సో ఈయన చెప్పారు, పాస్టర్ గారు చెప్పారు ఆ వ్యక్తికి, రేపు చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి మన చర్చికి రాబోతున్నారు, కాబట్టి రేపు నువ్వు దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం అనకుండా నిశ్శబ్దంగా కూర్చోవాలి సుమా అని చెప్పారు. If you will be quiet in the church this Sunday, I will buy you a new pair of shoes. రేపు ఆదివారం నువ్వు గనక మౌనముగా సౌండ్ చేయకుండా కూర్చుంటే వచ్చే వారంలో నీకు ఒక కొత్త షూస్ నేను కొనిస్తాను అన్నారు పాస్టర్ గారు. I'll buy you a new pair of shoes. కొత్త షూస్ నేను కొనిస్తాను అన్నారు. Old man, very simple. He has some simple desires, needs. So his shoes were not very good, old. So he thought, okay, one Sunday I'll keep quiet. సో ఈ చాలా ముసలి ఆయన, సింపుల్ పర్సన్, అవసరతలు ఉన్నాయి, షూస్ పాడైపోయినాయి. సరే పాస్టర్ గారు షూ కొనిస్తానన్నారుగా, ఒక వారం మౌనంగా ఉందాంలే అనుకున్నాడు. So he was biting his teeth and he was staying very quiet. Worship, all service was over, and the message time had come, and this superintendent was preaching, this man was sitting, and now the service is coming to an end. He thought, okay, I'm going to get new shoes now. సో ఆరాధన ఆరంభమైంది, పాటలు, ఆరాధన సమయం అయిపోయింది. ఈ వ్యక్తి అతి కష్టం మీద తన నోటిని అదుపులో ఉంచుకుంటున్నాడు. ఆ సూపరింటెండెంట్ గారు ప్రసంగం చేశారు, ఆరాధన ముగింపులోకి వచ్చేసింది. ఓకే, ఈ కొత్త షూస్ నాకు వచ్చేస్తానే అనుకున్నాడు ఈయన. And the pastor also was very happy. Thank. He is thanking. How can you thank God? How can you thank God? He's saying, thank somebody, thank somebody. సో ఈ పాస్టర్ గారు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. సో స్తోత్రం అంటున్నారు. Thank who? ఎవరికి స్తోత్రం? Thank God for somebody who did not thank God. ఎవరైతే దేవుణ్ణి స్తుతించలేదో ఆ వ్యక్తి కొరకు ఈ పాస్టర్ గారు దేవునికి స్తోత్రం చెప్తున్నాడు. He is standing there and thinking, okay, my position is now safe. Politics very dangerous, but you can't avoid politics. I am a scholar. I have studied the Bible over and over again. Politics, where 2 or 3 people, pastor, where 2 or 3 people gather together in the name, even in the name of Jesus, there will be politics. ఇక్కడ ఈ పాస్టర్ గారు ఇప్పుడు అనుకున్నారు, అమ్మయ్య ఈ సంఘములో నా పొజిషన్ ఇప్పుడు ఇంకా స్థిరమైందే, నేను చక్కగా మెయింటైన్ చేయగలిగాను. ఈ రాజకీయాలు ఎక్కడైనా ఉంటాయండి, ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు యేసునామములో కూడి ఉన్నప్పటికీ అక్కడ కూడా రాజకీయాలు ఉంటాయి. It is a human process. అదొక మానవ సంబంధమైనటువంటి సంగతి. But divinity is to overcome that and to fulfill the law of Christ, love one another. కానీ దైవికమైన విషయం ఏంటి అని అంటే ఈ శరీర సంబంధమైన దానిని అధిగమించి ఒకరినొకరు మనం ప్రేమించాలి, అందరము కలిసి దేవుణ్ణి ప్రేమించాలి. And so the pastor now was about to close the service with prayer and benediction, and at the last moment this man could not hold on anymore. సో పాస్టర్ గారు ఇక ఆరాధనని ముగింపు ప్రార్థనతో ఆశీర్వాదంతో ముగించబోతూ ఉండగా ఈ ముసలి వ్యక్తి ఇక కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు, ఆపుకోలేకపోతున్నాడు. He could not control anymore. Last moment, చివరి క్షణములో he got up. లేచి నిలబడ్డాడు. He said, pastor, పాస్టర్ గారు,
shoes or no shoes, praise the Lord. షూస్ మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా దేవునికి స్తోత్రం అని గట్టిగా అనేసి. Hallelujah. The superintendent and the leaders were shocked. What is this man? Shoes or no shoes? Praise the Lord. సో ఇక్కడ ఉన్నటువంటి ఆ సూపరింటెండెంట్ గారికి మిగతా నాయకులకు అస్సలు షూస్ ఉన్నా లేకపోయినా దేవునికి స్తోత్రం అంటున్నాడు ఈ వ్యక్తి. అసలు ఏంటో పాస్టర్ గారికి అర్థమైంది కానీ వాళ్ళకి అర్థం కాల. Nobody could understand. They were confused. వాళ్ళందరూ కన్ఫ్యూజ్ అయిపోయారు, అయోమయం. I'm expecting somebody to do something tonight. ఈ రాత్రి కాలము మీలో ఎవరో ఒకళ్ళు హృదయపూర్వకంగా దేవుణ్ణి స్తుతించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. I am expecting somebody to say, I don't worry about shoes or no shoes. I don't worry about what people will think about me. I'm going to praise the Lord. I'm going to praise through to victory. Hallelujah. హల్లెలూయా. Praise him, praise షూస్ him, praise ఉన్నా him, లేకపోయినా, ఆశీర్వాదం praise him. ఉన్నా లేకపోయినా, అది ఏ పరిస్థితి అయినా గాని స్తుతి ద్వారా Praise him, నేను praise him. విజయ పదములో నడుస్తాను అని చెప్పి Praise him, మీరందరూ praise him, చెప్పాలని start కోరుకుంటున్నాను. praising him. అందరము కలిసి దేవుణ్ణి స్తుతిద్దాం, praise the దేవుణ్ణి Lord. కనపడదాం. Overturn all the orders and the things that we have got so ironed and starched and ironed, and we have got used to say, now time for you to preach. You just preach. సో మనం ఒక క్రమానికి అలవాటు పడిపోయామండి. సో పాటలు ఆరాధన అయిపోయింది కాబట్టి ఇంకా కీబోర్డ్ ఇదంతా సైలెంట్గా ఉంటుంది. Praise the Lord. రాజాని భవనములో రేయింబవళ్ళు వేచి ఉందును. రాపగలాయ్ కాతిరుపే, night and day. Oh, I love worship, night and day. I know. Father Bergmans is a very good friend of mine. Oh, what a man, what a man. Raja Maligayil Rapagalai Kaatiruve. నిన్ను స్తుతించి ఆరాధింతును, నా చింతలు మరచెదను. నిన్ను స్తుతించి ఆరాధింతును, నా చింతలు మరచెదను. రాజాని భవనములో రేయింబవళ్ళు వేచి ఉందును. Hallelujah. రాజాని భవనములో రేయింబవళ్ళు వేచి ఉందును. స్తుతించి ఆరాధింతును, Yes. నా చింతలు మరచెదను. నిన్ను స్తుతించి ఆరాధింతును, నా చింతలు మరచెదను. ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా. అందరం దగ్గర పడదాం. ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ మరి పాడదాం, అందరూ పాడదాం, అందరూ చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టి పాడదాం అందరూ. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏ యుద్ధములో ఉన్నారు, ఏ సమస్యలో ఉన్నారు, ఏ పోరాటంలో ఉన్నారు, ఏ చిక్కులో ఉన్నారు, ఏ సమస్యలో ఉన్నారు, ఈరోజు సంఖ్యలు తెచ్చివేస్తున్నాడు ఆయన. సంఖ్యలు తెచ్చివేస్తున్నాడు, స్వస్థపరుస్తున్నాడు, విడుదలిస్తున్నాడు ఈరోజు. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ పాడాలి, గట్టిగా పాడండి అందరూ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
అంతట నివసించు యెహోవా ఎలోహిం ఆరాధనా నీకే. అంతట నివసించు యెహోవా ఎలోహిం ఆరాధనా నీకే. మా యొక్క నీతి యెహోవా సిద్కేను ఆరాధనా నీకే. మా యొక్క నీతి యెహోవా సిద్కేను ఆరాధనా నీకే. అబ్బా తండ్రి నీకే అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధన. ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధన. ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా. అబ్బా తండ్రి నీకేనయ్యా. అబ్బా తండ్రి నీకేనయ్యా. అబ్బా తండ్రి నీకేనయ్యా. అవును ప్రభువా, నీకే ఆరాధన, నీకే స్తుతి ఆరాధన, స్తోత్ర ఆరాధన. మరొకసారి చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపరుద్దామా. హల్లెలూయా, 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 హల్లెలూయా. Mighty God, we worship you, Lord. We magnify your name. We glorify your name. We exalt your name, oh God. Hallelujah. 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 యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అండ. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ఎరికో గోడలైన, ఎర్ర సముద్రమైన మన దేవుడు అద్భుతమైన దేవుడు, భయము లేదు. ఎరికో గోడలు ముందున్నా, ఎర్ర సముద్రము ఎదురైనా. ఎరికో గోడలు ముందున్నా, ఎర్ర సముద్రము ఎదురైనా. ఎరికో ముందున్నా, ఎర్ర సముద్రము ఎదురైనా. అద్భుత దేవుడు మనకున్నా, భయమేనా మనకింకా. అద్భుత దేవుడు నాకున్నా, భయమేనా మనకింకా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే,
గర్జించు సింహము వలె వచ్చిన అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె వచ్చిన యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మన అండ యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మన అండ యుద్ధమో యెహోవాదే యుద్ధమో యెహోవాదే యుద్ధమో యెహోవాదే యుద్ధమో యెహోవాదే యుద్ధమో యెహోవాదే యుద్ధమో యెహోవాదే యుద్ధమాలు మనకెవ్వరు లేరు సూరులు మనకెవ్వరు లేరు రాజులు మనకెవ్వరు లేరు సూరులు మనకెవ్వరు లేరు సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండ సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండ యుద్ధమో యెహోవాదే యుద్ధమో యెహోవాదే యుద్ధమో యెహోవాదే యుద్ధమో యెహోవాదే యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మన అండ యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మన అండ యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మన అండ అద్భుత దేవుడు మనకున్నా భయమేలా మనకింకా అద్భుత దేవుడు మనకున్నా భయమేలా మనకింకా హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమంది యుద్ధములో ఉన్నారు, ఎంతమంది సంఘర్షణలో ఉన్నారు. ఏ యుద్ధములో ఉన్నప్పుడు కూడా దేవుడు మనకిచ్చే వాక్ ఏంటంటే యుద్ధము మీది కాదు, ద బ్యాటిల్ బిలాంగ్స్ టు మీ. వాట్ ఎవర్ ద బ్యాటిల్ యు ఆర్ ఫైటింగ్, ఇట్ మే బి ఏ ఫ్యామిలీ బ్యాటిల్, ఒక కుటుంబ సమస్య కావచ్చు, ఆర్థిక సమస్య కావచ్చు, కుటుంబ సంబంధ బాంధవ్యాల్లో సమస్య కావచ్చు. దేవుడు అంటున్నాడు ఈరోజు దేవుడు సెలవిస్తున్నాడు, యుద్ధము నాది, నీ సమస్త భారమును నా మీద మోపు. క్యాస్ట్ యువర్ కేర్ అపాన్ మీ, ఐ కేర్ ఫర్ యూ సేడ్ ద లార్డ్ యువర్ గాడ్. మీ యొక్క యుద్ధములో దేవుడు విజయాన్ని ఇస్తానంటున్నాడు. ఐఎమ్ ద లార్డ్ యువర్ గాడ్ దట్ లీడ్స్ యు టు విక్టరీ. నేను మిమ్మల్ని జయ పదములో నడిపించబోతున్నాడు. క్యాస్ట్ యువర్ కేర్ అపాన్ మీ, ఐ కేర్ ఫర్ యూ. ఐ కేర్ ఫర్ యూ మోర్ దాన్ యువర్ పేరెంట్. ఐ కేర్ ఫర్ యూ మోర్ దాన్ ఎనీబడి ఎల్స్. I'm the Lord your God that loves you, that cares for you. I'm the Lord your God that have given you life. Hallelujah. నా జీవాన్ని, నా ప్రాణాన్ని మీకు ఇచ్చానుగా. దేవుడు అంటున్నాడు, I will fight your battle. You can't fight by yourself. మీ అంతటా మీరే యుద్ధాన్ని చేయలేరు. You're going to lose if you depend upon yourself. Walk in my ways, says the Lord your God. Walk in my steps. I will lead you to victory, says the Lord your God. నా అడుగు జాడలో మీరు నడవండి, నా మార్గంలో నడవండి. నడిచిరేళ్ళ అఖండమైన విజయాన్ని ఇవ్వబోతున్నాను. I'm going to give you victory, says the Lord your God. ఎవరో ఓడిపోయిన జీవితంతో వచ్చారు. Somebody came here defeated. Somebody came here losing hope. నిరీక్షణ పోగొట్టుకొని వచ్చారుగా. But the Lord is saying, I'm the Lord who gives you hope to the hopeless. I'm the Lord who heals the sick and broken-hearted. The Lord is saying, I know your heart. I know your pain. I know your cuts. I know your bruises that you are carrying, said the Lord your God. This is the day of healing. This is the day of victory. This is the day that I turned your scars into stars, said the Lord your God. ఈరోజు దేవుడు మనల్ని సందర్శిస్తున్నాడు. అంటున్నాడు, మన గాయాలను కడతానంటున్నాడు. మీ గాయాలను కడతాను. అంతర్గముగా ఉన్న లోపల ఉన్న గాయాలని, కొంతమంది గాయములతో వచ్చారు, గాయాలను నేను కడుతున్నాను అంటున్నాడు దేవుడు ఈరోజు. I'm going to restore your fortunes, says the Lord your God. Hallelujah. I have not given up on you. I have not abandoned you. I have not abandoned you. Again, the Lord is saying to someone this evening, I have not abandoned you. I have not forsaken you. Hallelujah.
Hallelujah. Cheer up, saith the Lord. My servant, cheer up, saith the Lord. My servant, cheer up, says the Lord to you. Stand tall. Speak boldly, saith the Lord your God. I have ordained this moment for you. I have brought you to this place. Lead my people into victory, saith the Lord your God. Lead my people into victory, saith the Lord your God. Break the shackles of my people, saith the Lord your God. Break the shackles. Take authority over the enemy. Break the shackles that are in this place. Break the shackles. Break the shackles of my people. I have given you authority, saith the Lord your God. Jesus. Hallelujah. Thank you. Hallelujah. Sit down and sing the third song. Peacefully. Peacefully. Now only sing a slow song. నీటి వాగుల కొరకు Peacefully with assurance. ఆశించునట్లు With a deep assurance. కొరకు For God has heard your prayer. God has heard your prayer. God has heard your prayer. కొరకు నా ప్రాణము దస్మెగొనుచున్నది. నా ప్రాణమా నా సమస్తమా ప్రభుని స్తుతించుమా. నా యేసు చేసిన మేళ్లను నీవు మరువకుమా. నా యేసు చేసిన మేళ్లను నీవు మరువకుమా. Hallelujah. 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 Praise the Lord. పనికి రాని మమ్మల్ని పైకి లేపావయ్యా. క్రీస్తు అనే బండపై మమ్మల్ని నిలబెట్టావు. మా అడుగులు స్థిరపరిచావు, బలమనిచ్చావు. పనికి రాని నన్ను నీవు పైకి లేపితివి. క్రీస్తనే బండపైన నన్ను నిలిపితివి. యేసయ్యా పనికి రాని నన్ను నీవు పైకి లేపితివి. క్రీస్తనే బండపైన నన్ను నిలిపితివి. నా అడుగులు స్థిరపరచి బలము ఇచ్చితివి. నా అడుగులు స్థిరపరచి బలము ఇచ్చితివి. నీదు అడుగు జాడలనే వెంబడింతు ప్రభు. వెంబడింతు ప్రభు. నా ప్రాణమా నా సమస్తమా ప్రభుని స్తుతించుమా. నా యేసు చేసిన
కొలిచెదను. నా ప్రాణమా, నా సమస్తమా, ప్రభుని స్తుతించుమా. నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా. నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా. God bless you. God bless you. దేవుడు God మిమ్మల్ని- bless you. దేవుడు మిమ్మల్ని God అందరినీ bless you. దీవించునుగాక. God bless you. God bless you, my dear. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. God bless you. Thank you. Thank you. Thank you, all of you. You see, tonight we are really in the upper room. ఈ రాత్రి మనము నిజముగానే మేడగదిలో ఉన్నాం. It was in the evening that Jesus had the most powerful words for his disciples in the upper room. మేడగదిలో సాయంత్రము తర్వాత మాత్రమే అత్యంత శక్తివంతమైనటువంటి సంగతులను క్రీస్తు శిష్యులకు బోధించారు. It was a meal in the evening. This is most meaningful. This meal is most meaningful in the evening. ఇది ప్రభురాత్రి భోజనము మనము సేవించాము. ఇప్పుడు ఇది వాస్తవానికి ఈ సమయములో తీసుకోవటమే ఇది అర్థవంతమైనది. It was not a very thin wafer and a small sip. ఒక సన్నటి వేఫరు లేకపోతే కొంచెం ఒక గుక్క ద్రాక్షరసం కాదు. I have no idea who invented this. మరి దీన్ని ఎవరు కనుక్కున్నారో నాకు తెలియదు. ఎలాగా All of you are looking at me drinking water. And all of you are saying, I can't get one bottle. No, where is my water? Take and drink. Jesus said, anyone who is thirsty, come and drink. నేను నీళ్ళు తాగటం మీరు అందరూ చూసి మరి మా బాటిల్ లేదు అనుకుంటున్నారా? తాగండి, తీసుకుని తాగండి. యేసయ్య చెప్పాడు కదా, నా దగ్గరికి వచ్చి తాగండి ఎవరైనా దప్పిగా ఉన్నవారు ఉంటే అని. On the last day, the great day of the feast, Jesus said, on the last day, the great day of the feast, Jesus said, come to me, all of you who are thirsty. పండగ దినములలో చివరి రోజున దప్పిగొన్న వారలారా నా యొద్దకు రండి అని చెప్పి క్రీస్తు ఆహ్వానించారు. Randi, Randi, it is free, Randi, Randi, free. రండి రండి, ఇది మీకు ఉచితము అని ఆ రోజున ఆహ్వానించారు. Out of your innermost being will flow rivers of living water. నా యొద్దకు వచ్చే తాగువానిలో నుంచి జీవ నదులు ఉబికి పారతాయి అని చెప్పారు. It is not for you to drink and say, now I am not thirsty. ఇప్పుడు మీరు తాగి అమ్మయ్య నా దాహం తీరిపోయింది అంటానే కాదండి ఆయన దగ్గరికి వచ్చి తాగేది. That woman at the well, she said, give me so that I don't have to come back again and again. Give me this living water. ఆ బావి దగ్గర ఉన్నటువంటి స్త్రీ యేసుని అడిగింది, ఈ జీవజలము నాకు ఇవ్వయ్యా, మరలా మరలా ఈ బావి దగ్గరికి రావాల్సిన అవసరము లేనంతగా ఇవ్వని అడిగింది. Believe me, some of the greatest theological teachings Jesus gave was to women. మీరు నమ్మండి, గమనించండి, యేసుక్రీస్తు చెప్పిన బోధలలో అత్యంత శ్రేష్టమైన వేదాంతపరమైన బోధలలో శ్రేష్టమైన వాటిని స్త్రీలతోనే ఆయన పంచుకున్నారు. The disciples had gone to that village in John chapter 4. యోహాను సువార్త 4వ అధ్యాయములో శిష్యులు They had gone to that village called Sychar in John chapter 4. They had gone there to buy biryani packet and come. సుఖారు అనే గ్రామమునకు యేసు ప్రభు కోసం ఆహారం తీసుకురావడానికి బిర్యానీ ప్యాకెట్ తావటానికి వెళ్ళారు. And here they were coming back with paradise biryani. వాళ్ళు మరి పారడైజ్ బిర్యానీ ప్యాకెట్ పట్టుకుని తిరిగి వస్తూ ఉన్నారు శిష్యులు. With paradise biryani, they have Peter, I am sure, already opened one packet and started eating too. బహుశా దారిలోనే పేతురునే అనుకుంటాను ప్యాకెట్ ఓవర్ తీసి తింటాం మొదలు పెట్టుంటాడు. Paradise biryani from Andhra, from Hyderabad. హైదరాబాద్ వి గెట్ ఈవెన్ ఇన్ విజయవాడ నౌ. I know everywhere, in Bangalore also. One pastor brought paradise biryani to my house. He bought it in kilos. He brought 4 kilos. ఒక పాస్టర్ గారు పారడైజ్ బిర్యానీ బెంగళూరులో నా కోసం పంపించారని 4 కిలోల బిర్యానీ Fully sealed in silver color foil and fully sealed. He said, sir, I have brought you paradise biryani. ఆయన చెప్పాడు I said, చక్కగా, what do you know about food in paradise? You don't know anything about paradise and food. నేను పారడైజ్ బిర్యానీ తెచ్చానంటే ఆయనతో నేను అన్నాను,
ఆ ప్యారడైజ్లో ఉన్న ఆహారం గురించి మీకు ఏమైనా తెలుసా అని అడిగాను. ప్యారడైజ్ అంటే పరలోకం. I am not in paradise biryani. I am in John chapter 4. I know what I am talking. నేనేం మాట్లాడుతానో నాకు తెలుసండి. నేను ఇప్పుడు ప్యారడైజ్ బిర్యానీకి వెళ్ళిపోలా. యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఉన్నా. He had brought it all the way from Hyderabad on the way to the airport. He said, I'll take my sir 4 kilos of paradise biryani. నిజంగా హైదరాబాద్ నుంచి విమానంలో మా సార్ గారి కోసం ప్యారడైజ్ బిర్యానీ తీసుకొస్తానని చెప్పి 4 కిలోల బిర్యానీ పట్టుకొచ్చాడు. He was wanting to make me happy. He thought I'm a biryani bandi. నేను ఒక బిర్యానీ బండిని అనుకొని నన్ను సంతోష పెట్టాలి అని చెప్పి అక్కడి నుంచి బిర్యానీ పట్టుకొచ్చాడు. He was happy. He gave me. I also keep on the table, and then he had to go. He went. These disciples were coming with food from the village, and Jesus was sitting there and talking to a woman. ఈ శిష్యులు ఆ గ్రామములో నుంచి ఆహారముతో యేసు దగ్గరకు వస్తూ ఉంటే యేసు ఆ బావి దగ్గర కూర్చుని ఒక స్త్రీతో మాట్లాడుతున్నారు. If you read chapter 4 carefully, the disciples were scratching their head and said, what is Jesus talking? But they don't have the courage to ask Jesus. 4వ అధ్యాయాన్ని They don't have the courage. You know why? 4వ అధ్యాయాన్ని మీరు జాగ్రత్తగా చదివినట్లయితే శిష్యులు యేసుక్రీస్తు ఒక స్త్రీతో మాట్లాడటం చూసి తలగోకుంటూ ఏంటి చేస్తున్నాడు Listen very carefully. అనుకున్నారు కానీ ఆయనని అడిగేటువంటి ధైర్యం వారికి లేదు. They did not have the courage to ask Jesus, what are you talking? And they did not also, the Bible says very clearly, you read chapter 4 again tonight. You read and you see, they also did not have the courage to ask the woman, what are you talking with our Jesus? Our Jesus, what are you talking with our Jesus? అక్కడ ఉన్నటువంటి యేసుక్రీస్తుని ఆ స్త్రీతో నువ్వేం మాట్లాడుతున్నావని కానీ అక్కడ ఉన్నటువంటి స్త్రీతో మా యేసుతో నువ్వేం మాట్లాడుతున్నావని కానీ అడిగేటువంటి ధైర్యం ఆ శిష్యులకు లేదు. కావాలంటే ఆ 4వ అధ్యాయంలో మీరు చదవండి. For Jesus had just told that woman, they who worship the Lord God Almighty is not on this mountain or on that mountain. They that worship God Almighty must worship Him in spirit and in truth. This was one of the greatest revelations దేవుని that ఆరాధించేవారు Samaritan woman received. ఆ కొండ మీద కాదు ఈ కొండ మీద కాదు ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి అనేటువంటి ఒక గొప్ప వేదాంత సత్యాన్ని ఒక స్త్రీకి యేసుక్రీస్తు బోధించారు. When you worship the Lord with the fullness of the Spirit of God in the truth of the Word of God, nothing can stop you. దేవుని ఆత్మ సంపూర్ణతతో వాక్య సత్యము మీ హృదయములో నిండి ఉండగా దేవుణ్ణి గనక మీరు ఆరాధించగలిగితే మీకు ఎదురు నిలబడగలిగేది ఏది ఉండదు. Nothing. ఏది ఉండదు మీకు ఎదురుగా ఏది ఉండదు. And Jesus was giving a principle that he again and again and again repeated to his disciples, and they could not understand. They could not understand. శిష్యులకు మాటి మాటికి బోధించినటువంటి ఒక సూత్రాన్ని ఇక్కడ యేసు బోధిస్తున్నారు. ఎన్నిసార్లు బోధించిన శిష్యులు మాత్రం దానిని అర్థం చేసుకోలేకపోయారు. That is why he took them to the upper room and he sat with them. He said, hereafter I'm not going to speak to everybody, I'm going to speak to you. అందుకనే వాళ్ళందరినీ కూడా మేడగదిలోనికి తీసుకుని వెళ్ళి ఇక్కడి నుంచి నేను అందరితో మాట్లాడబోవటం లేదు, కేవలము మీ కొద్ది మందితోనే మాట్లాడబోతూ ఉన్నాను అన్నారు. Is there anyone here who you do not know the Lord Jesus Christ as your personal savior? Raise your hand. ఇక్కడ ఉన్నవారు ఎవరైనా క్రీస్తుని స్వంత రక్షకునిగా అంగీకరించనటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే, Is there anyone here you have not yet accepted Jesus Christ as your personal savior? Raise your hand. క్రీస్తుని రక్షకునిగా అంగీకరించని వారు, క్రీస్తుని యందు పూర్తి విశ్వాసము లేనటువంటి వారు If you have not ఇక్కడ ఎవరైనా ఉన్నట్లయితే if you have not yet accepted Jesus Christ as your personal savior, the next few words will be of no meaning to you. No meaning at all. ఒకవేళ మీరు గనక క్రీస్తుని రక్షకునిగా అంగీకరించకపోతే నేను చెప్పబోతున్నటువంటి విషయాలు మీకు అసలు Is అర్థం there కానే anyone కావు. here? I want to make sure, because if there is somebody, then I want to first lead you to Christ. I want to introduce you to Jesus Christ and then continue. ఇక్కడ అటువంటి వారు క్రీస్తుని ఎరగని వారు ఎవరైనా ఒక్కళ్ళు ఉన్నా గానీ Even if there is one person, it's okay, we can take some time. ముందు వారిని క్రీస్తులోకి నడిపించి ఆ తర్వాత ఈ విషయాలు నేను మీకు Is there చెప్పాలనుకుంటున్నాను. anybody you do not know Jesus Christ as your personal savior and Lord? You do not have a relationship with Jesus Christ. Please, I'm not trying to embarrass you.
please raise your hand and మిమ్మల్ని say, ఇబ్బంది I do పెట్టడం నా not have a ఉద్దేశము- relationship with Jesus నా Christ. ఉద్దేశం కాదండి. ఎవరైనా ఒక్కళ్ళైనా క్రీస్తుని ఎరగని వారు Anybody here? ఎవరైనా ఉన్నట్లయితే ఒకసారి చేయి పైకెత్తండి. Anybody here? ఇట్ సీమ్స్ నోబడీ. Thank you. Then lock the doors, తలుపులు మూసేయండి. because this is the upper room of the disciples. ఎందుకనంటే ఇది శిష్యులు ఉండేటువంటి మేడగది. This is a place of promise and fulfillment. ఇది వాగ్దానము చేయబడే గది, వాగ్దాన నెరవేర్పు జరిగేటువంటి గది. This is a place from where you can walk away saying, I am no longer the same. I have had a life transforming experience. ఇక్కడి నుంచి మీరు బయటకు వెళ్తూ ఇక నుంచి నేను పాత వ్యక్తిని కాను, నా జీవితం అంతటిని మార్చివేసేటువంటి అనుభవాన్ని ఈ మేడగదిలో నేను పొందుకున్నాను అని మీరు చెప్పగలరు. Chapter 13, chapter 14, 13వ అధ్యాయం, chapter 14వ 15, అధ్యాయం, chapter 16, chapter 17 16, 17 అధ్యాయాలు of John. యోహాను సువార్తలో 13 నుంచి 17 అధ్యాయాల వరకు. You see, when he comes to chapter 17 in the upper room, he prays for you in Vijayawada. He prayed 2000 years ago for what we are doing today. 17వ అధ్యాయంలోకి వచ్చేసరికి 2000 సంవత్సరాల తర్వాత విజయవాడలో ఈ రోజున ఉన్నటువంటి మీ గురించి కూడా క్రీస్తు ఆ రోజున మేడగదిలో ప్రార్థన చేశారు. The most beautiful thing for me is to see someone come and receive Jesus Christ and have their whole life transformed. For me, that is the most beautiful moment. Time is suspended. Space has no relevance. There is nothing else more important. One soul, one person has come into a relationship with Jesus Christ. For me, that is the greatest joy. ఒక వ్యక్తి క్రీస్తు దగ్గరకు వచ్చి క్రీస్తునందు విశ్వాసం ఉంచి తన హృదయాన్ని క్రీస్తుకు అప్పగించి తన జీవితము పూర్తిగా మార్చబడటం కంటే గొప్ప అద్భుతము నాకు ఇంకా నచ్చింది ఇంకేమీ లేదండి. That is the main reason why Jesus took his disciples and spent so much time and prepared them and told them of the promise. Jesus will not surprise his disciples. The disciples will surprise themselves. ఇక్కడ అందుకనే ఇది చాలా ప్రాముఖ్యమైనది కనుకనే క్రీస్తు వారితో సమయాన్ని గడిపి వారికి ఒక వాగ్దానమునిచ్చారు. ఎందుకంటే శిష్యులు ఆశ్చర్యపోవటం ఆయనకి ఎంత మాత్రమో ఇష్టం లేదు. The disciples surprise themselves again and again. They get shocked, they get surprised. This is happening again and again up to today. ఆ రోజున అనేక సందర్భాలలో క్రీస్తు చెప్పినటువంటి విషయాలు అర్థము కాక వాళ్ళు ఆశ్చర్యపోయారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన శిష్యులమైన మనము ఆయా సందర్భాల్లో ఆ విషయాలు అర్థం కాక ఇంకా మనం ఆశ్చర్యపోతూనే ఉన్నాం. He said many things in the upper room. He said many things in the upper room that came alive, that came true in the Acts of the Apostles. ఆయన మేడగదిలో చెప్పినటువంటి అనేక విషయాలు అపోస్తల కార్యముల గ్రంథములో నిజమైనట్లుగా మనం చూస్తాం. On the day of Pentecost, finally Peter stood up with the other disciples and he said something so powerful. I do not have the luxury of this whole night. I would love to conduct a whole night of prayer tonight up to 4 in the morning. ఇక్కడ పెంతెకోస్తు పండగ రోజున పేతురు తన మిగిలిన శిష్యులతో కలిసి నిలబడి పలికినటువంటి ఈ మాటల గురించి మీతో మాట్లాడాలంటే ఇప్పుడు సంపూర్ణ రాత్రి ప్రార్థన జరిగించాలి. పాస్టర్ గారు దానికి పర్మిషన్ ఇస్తే ఉదయకాలం 4 గంటల వరకు నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. పేతురు బోధించిన I was only 17 years old when my pastor came one night. I was praying with my friends and we were praying. He came to that house. He said, I want to see what Bala is doing. 17 సంవత్సరాల వయసులో నేను నా స్నేహితులతో కలిసి ప్రార్థన We చేస్తున్నప్పుడు were praying under the table, on the sofa. We were sitting on the ground. We were praying whole night in the living room. We were making a lot of noise. మా పాస్టర్ గారు మేము ఏం చేస్తున్నామా, ముఖ్యంగా బాలాసింగ్ ఏం ప్రార్థన చేస్తున్నాడా అని చూడటానికి వచ్చారు. మేము కుర్చీలో కూర్చున్నాం, సోఫాలో కూర్చున్నాం, కొంతమంది కింద కూర్చున్నారు. ఆ 17 సంవత్సరాల వయసులో రాత్రంతా మేము ప్రార్థన చేస్తూనే ఉన్నాం. 17 సంవత్సరాల వయసులో Pastor and Pastor Amma came and suddenly we kept quiet. We were all, పాస్టర్ గారు పాస్టర్ అమ్మ గారు వచ్చారు. వెంటనే మేము నిశ్శబ్దం అయిపోయాం. పాస్టర్ గారు I never even told him that we were praying that night in that house. ఈ రాత్రి ఆ ఇంటిలో మేము ప్రార్థన చేస్తున్నామన్న విషయం మేమెవరూ ఆయనకు చెప్పలేదు. Pastor Colton came and he said, Bala, I came to see what you all are doing. పాస్టర్ కోల్టన్ గారు వచ్చి బాలాసింగ్ మీరందరూ ఏం చేస్తున్నారో చూద్దామని వచ్చాను.
I said, Pastor, we are praying a whole night prayer. పాస్టర్ గారు మేము సంపూర్ణ రాత్రి ప్రార్థన జరిపిస్తున్నామండి I అని said, చెప్పాను. Pastor, you want to preach? Pastor, you want to pray for somebody? Pastor, you want to do anything? Pastor గారు, మీరు నాలుగు మాటలు చెప్తారా మా Everything కోసం? I said, Pastor. పాస్టర్ గారు మీరు ప్రార్థన చేస్తారా మా కోసం వాక్యం చెప్తారా He అని said, చెప్పి no, you pray. ఆయన అన్నారు ఏం లేదు మీరు ప్రార్థన చేసుకోండి అన్నారు. I lost my prayer also. I lost everything. I was just looking at him and he was looking at me. పాస్టర్ గారిని చూడగానే ఆశ్చర్యపోయి ఆ ప్రార్థన మూడంతా పోయిందండి. He understood that if he is going to be there, we are not going to continue. ఆయన గనక మాతో ఉంటే మా ప్రార్థనకి ఫుల్ స్టాప్ పడిపోతుంది He said- అని ఆయనకు అర్థమైంది. He said, Bala, continue praying. I'm very happy. Continue praying. And he went out, got into the car and he went home. సో ఆయన ప్రార్థన చేసుకోండి మంచిగా అని చెప్పి బయటికి వెళ్ళి కారు ఎక్కి ఇంటికి వెళ్ళిపోయారు. I was only 17 plus. ఆ సమయంలో కేవలం 17 సంవత్సరాల వయసు. Sunday morning. ఆదివారం ఉదయం Very faithfully, Tambimar, you took baptism. Someone took baptism. Just because you took baptism last week or this week or just because you took don't just come for another 3 months. Till you die, be faithful to the church, young man. నిన్న మొన్న బాప్తిసం తీసుకున్నాము కాబట్టి ఒక 3 నెలలు చర్చికి వెళ్దాం ఆ తర్వాత చాలే Till you అనుకోకండి. మీ మరణ పర్యంతము సంఘమును క్రీస్తుని మీరు విడిచిపెట్టడానికి వీల్లేదు. And the beautiful thing is, even after you die, you will be with the church only. అద్భుతమైన విషయం ఏంటంటే చచ్చిపోయిన తర్వాత కూడా మీరు ఇక్కడే ఉండాలి. Here and there, it will be the church only. ఇక్కడ కానీ అక్కడ కానీ మొత్తమే చర్చిలోనే ఉంటారు మీరు. What a powerful thing the church is. సంఘము ఎంత అద్భుతమైన శక్తివంతమైందండి. You must be at the center. You must know you are not the center, but you must be at the center with Jesus. యేసు క్రీస్తుతో ఆయనతో పాటు మీరందరూ ఉండాలి. Now, Sunday morning, ఆదివారం ఉదయం అది we were all seated in the church faithfully, అందరము చక్కగా మరి చర్చిలో కూర్చుని ఉన్నాం. waiting for the move of God. Anytime our church was so on fire for God, I'm telling you, there would be a prophecy, there would be a tongues, there would be an interpretation, there would be a word of knowledge, there would be a miracle. Some of the miracles that happened are unbelievably great and powerful. World well-known, world-renowned miracles were happening. The power of the Holy Spirit. Why? We were praying Friday night, we were praying Saturday, we were praying Saturday night and coming to church after another night of prayer. మా సంఘము అగ్నితో కూడిన సంఘం అండి. అద్భుతాలు, ఆశ్చర్యాలు, ప్రవచనాలు, దైవక సంబంధమైన అనేకమైన విషయాలు జరుగుతాయి. మేము శుక్రవారం ప్రార్థన చేసాం, శనివారం ప్రార్థన చేసాం, శనివారం రాత్రంతా ప్రార్థన చేసాం, ఆదివారం పొద్దున చర్చికి వచ్చాం. ఇప్పుడు దేవుడు నిశ్చయంగా ఓ కదలిక, ఓ గొప్ప కార్యం చేయబోతున్నారని ఆశిస్తూ ఆ మందిరంలో కూర్చున్నాం. Don't worry about how many are coming, how many are praying, how many are tearing up the carpet. ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు, ఎంతమంది మోకాళ్ళ మీద ఉండి కార్పెట్లు చింపేస్తున్నారు అని మీరు ఎంత మాత్రం ఆలోచించమాకండి. We were not even 5 young people. ఆ రోజున కేవలం మేము 5 యవనస్తులం And మాత్రమే. the power of God was moving. దేవుని యొక్క శక్తి కదలిక ఆయన ఆరంభమైంది. And pastor said, పాస్టర్ గారు అన్నారు, if any of you want to receive the baptism of the Holy Spirit, మీలో ఎవరైనా పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందగోరుతూ ఉన్నట్లయితే, then he said something. I was not even fully 17, I was just a young man. He said, if any of you would receive the Holy Spirit, you decide to receive the Holy Spirit, contact All Night Bala. మీలో ఎవరికైనా పరిశుద్ధాత్మ అభిషేకం కావాలి అని అంటే గనక మీరు సంపూర్ణ రాత్రి బాలాసింగ్ని కాంటాక్ట్ చేయండి అని చెప్పారు. That day my name became All Night Bala in the church. I am 64 and there are 3 Balas in Colombo, in Sri Lanka. There are 3 Balas. One fellow is called Thatte Bala because no hair. ఇప్పుడు నా వయసు 64 అండి. కొలంబోలో 3 బాలాసింగ్లు ఉన్నారు. ఒకటేమో బట్టతల బాల, The other fellow is called Pragna Bala because he has a bookstore called Pragna. ఇంకొక ఆయనకి ప్రజ్ఞ అనే బుక్ షాప్ ఉంది కాబట్టి ఆయన్ని ప్రజ్ఞా బాల అని పిలుస్తారు. Even today there is only one All Night Bala. I am not trying to be famous. That name never left me. You go to any church and you ask, do you know All Night Bala? They will say, Bala, All Night Bala. నా ఒక్కడికి మాత్రమే సంపూర్ణ రాత్రి బాల అనేటువంటి పేరు ఉంది. Who am I? ఇప్పుడైనా కొలంబోలో మీరు ఏ చర్చికైనా వెళ్ళి ఆల్ నైట్ బాల అని అడగండి, అంటారు వాళ్ళు. When Jesus went back to heaven, all of heaven asked, to whom did you hand over the responsibility? యేసు పరలోకానికి తిరిగి వెళ్ళినప్పుడు అక్కడున్న అందరూ అడిగారు,
బాధ్యతను నువ్వు ఎవరికి అప్పగించి వచ్చావని. To whom did you give such a global responsibility? ప్రపంచవ్యాప్తమైన విశ్వవ్యాప్తమైనటువంటి ఆ బాధ్యతను నువ్వు ఎవరికి అప్పగించి వచ్చావని అడిగింది పరలోకం క్రీస్తుని. 40 days he had stood with them, walked with them, proved that he was alive. He was the resurrected Christ. 40 days. And now he was at the right hand of God the Father, taken up, and in heaven. That to whom did you give all this great responsibility? పునరుద్ధానుడైన తర్వాత తాను జీవించి ఉన్నానని తెలియచేయటానికి 40 రోజుల పాటు శిష్యులకు కనబడ్డారు, వారిని సంధించారు, సందర్శించారు, బలపరిచారు. ఇప్పుడు తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని ఉండగా ఎవరికి ఆ బాధ్యతను అప్పగించి వచ్చావు అనే ప్రశ్న అక్కడ ఎదురైంది. The great angel, the archangel Michael, he comes because he's the guardian of the people of God of Israel, and he comes and says, Lord, to whom have you given this great battle? To whom have you given this great responsibility? ఇశ్రాయేలీయులను కాపాడేటువంటి మిఖాయేలు దూత యేసుక్రీస్తు ముందుకు వచ్చి, ప్రభువా, ఈ ప్రజల బాధ్యత అంతటిని నువ్వు ఎవరికి అప్పగించి వచ్చావని అడిగింది. Jesus said, యేసు చెప్పారు, see, చూడు కింద చూడు. see, Jehu, go hide under the communion table. కిందకి వెళ్ళి దాని లోపల దాక్కోండి. You also go sit under, go hide under, go. Jesus will say, see those fellows, చూడు మిఖాయేలు చూడు, కిందకు చూడు. those fellows who are hiding in that room. ఓహో, అక్కడ రూమ్ లో దాక్కుని ఉన్నారు చూడు, గదిలో తలుపేసుకుని. To them only I gave the responsibility. ఓహో, వారికే ఆ బాధ్యత అంతటిని అప్పగించి వచ్చానన్నారు యేసయ్య. To those fellows, వారికా మిఖాయేలు అడిగింది? to these fellows, ఈ దాక్కున్న పిరికి వాళ్ళకా? Lord, your death on the cross is useless. ఓ ప్రభువా, సిలువలో మీరు చేసినటువంటి కార్యము వ్యర్థమైపోయింది. Night after night you taught them and they still denied you. ఓ రాత్రి తర్వాత రాత్రి వారితో బోల్డ్ విషయాలు చెప్పావు నాయన. Night after night you cried and prayed and your sweat was turned into blood and these fellows were sleeping. రాత్రంతా నువ్వు ప్రార్థన చేశావు, నీ చెమట రక్త బిందువులుగా మారింది. చూడయ్యా, వారు నిద్రపోతూ ఉన్నారు. Why, Jesus, did you do such a stupid thing? ఓ ఎందుకయ్యా నువ్వు అంత అవివేకమైన పని నువ్వు ఎందుకు చేశామయ్యా అడిగింది మిఖాయేలు దూత. Jesus says, don't worry, I have confidence in them. యేసు అన్నాడు, మిఖాయేలు నువ్వేమీ కంగారు పడమాక, నాకు వారి యందు నమ్మకం ఉంది అన్నాడు. Jesus says, I have confidence in them. వారి యందు నాకు నమ్మకం ఉంది అన్నారు యేసయ్య. Listen carefully. జాగ్రత్తగా వినండి. When nobody had confidence in you and me, when nobody had confidence in you and me, Jesus had confidence in you and మీ me. యందు నా యందు ఎవ్వరికి నమ్మకము లేనటువంటి ఏ సమయమందైనా సరే యేసయ్యకు నీ యందు నా యందు నమ్మకం ఉందండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. That is why there was a big sound in Acts chapter 2. అందుకనే అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయములో గొప్ప శబ్దము వినబడింది. Don't worry, stay there only. I'll bring you out. Don't worry, be there. I have not forgotten you. You hide, you wait. మిమ్మల్ని మర్చిపోలేదని అక్కడ దాక్కోండి. Don't worry, I have not forgotten you. Sometimes I will forget and they'll be there whole night. జెహూ కంగారు పడమాక, మర్చిపోలేదు నేను. If I want you to stay there whole night, you have to be there only. ఒకవేళ రాత్రి అంతా అక్కడ ఉండాలంటే అక్కడ ఉండాల్సిందే మీరు. Is Jehu's wife here? జెహూ గారి భార్య ఎక్కడ ఉందా? Come and see for one time and go. Come. Come and see. ఒకసారి వచ్చి మీ ఆయన చూసుకోమ్మా. Come and see what this Bala Singh is doing to your husband. మీ భర్తని బాలాసింగ్ గారు ఏం చేస్తున్నారో ఒకసారి వచ్చి చూసుకోమ్మా. You come and say, Babu, bagunara. She is a bold girl. She'll stand. You get under a discipleship program with Pastor Jyoti. జ్యోతి గారితో ఒక శిష్యత్వపు ప్రోగ్రాంలోకి మీరు వెళ్ళండి. You learn the skills of family from her. కుటుంబ సంబంధమైన విషయాలను గురించిన నైపుణ్యాన్ని ఆమె దగ్గర నుంచి మీరు నేర్చుకోండి. You come quietly when nobody is there. You ask for some time. You say, Pastor Jyoti, I need some time. I want you to teach me some very, very important lessons.
You tell Jyoti today, and now you tell her, I want to be mentored by you. Tell her. పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఒంటరిగా ఉన్నప్పుడు కొన్ని విషయాలు మీరు నేర్పించాలండి అని చెప్పి మీరు ఆమె దగ్గరికి వెళ్ళండి. ఇప్పుడే చెప్పండి ఆ విషయం. Say to her, I want to be mentored by you. ఆల్రెడీ షీ టోల్డ్ ఇట్ సీమ్స్. How does Bala Singh know this? ఆ విషయం బాలసింగ్ ఎట్లా తెలుసండి? I'm telling you. Confirm. వస్తే కన్ఫర్మ్ చేయండి ఆ విషయం. Confirm and say, one day I want to be like you. ఒక రోజున నేను మీలాగా ఉండాలనుకుంటున్నాను. Pastor Jyoti will, please don't be like me. You don't know. పాస్టర్ గారు అంటారు, వద్దమ్మా ఈ బాధ ఈ భారం నీకు తెలియదు అంటారు. But say, no. I want to be close. I want to follow. I want to learn. I want to become strong. Okay, you understand? That is why I put Jehu under the table. అందుకనే జెహూ గారిని టేబుల్ కింద పెట్టాను నేను. God has chosen you as a family. God has chosen each one of you. God has spoken. I did not know this, but God revealed it to me. God said, get moving. Time has come. It is over time. Thank you. Now see. Sit down, my dear. Thank you. థ్యాంక్ యూ. See how much confidence Jesus had on the disciples. ఈ శిష్యుల మీద యేసుకి ఎంత నమ్మకం ఉందో మీరు ఆలోచించండి. One fellow had already hung himself. ఒక వ్యక్తి ఏమో ఆల్రెడీ ఊరేసుకున్నాడు. But the 11 became 12 again. I told you that. The 11 became 12 కానీ again. 11 మంది మళ్ళీ 12 మంది అయ్యారు. ఆ విషయం మీకు చెప్పాను నేను. If you disqualify yourself, if you fail, if you fall down, if you fall away, it is your failure. It's your fault. It is not because Jesus has not done enough for you. ఒకవేళ మీరు ఫెయిల్ అయిపోతే, మీరు సక్సెస్ ని పొందకపోతే అది మీ ఫాల్ట్ గాని యేసుక్రీస్తు యొక్క తప్పు ఎంత మాత్రము కాదు. If you give up, it is not his fault. It is your fault. ఒకవేళ మీరు పోరాడలేక పోరాటాన్ని విడిచిపెట్టే అది మీ తప్పు గాని యేసుక్రీస్తు తప్పు ఎంత మాత్రము కాదు. He said to Peter, Satan wants to edify you. Boom, edify you. క్రీస్తు పేతురుకు చెప్పారు, మిమ్మల్ని చాటలో వేసి చెరగాలని చెప్పి సాతాను అనుకుంటూ ఉంది. You know that wooden pestle? Yeah. You know that wooden thing in the village that they will boom with two hands. One the thing they will send it up and Okay. the other hand they boom. Boom. రోట్లో వేసి రోకలితో మిమ్మల్ని కొట్టాలి అని చెప్పి సాతాను అనుకుంటూ ఉన్నది. Kottali, what is that? కొట్టాలి. Kottali and Kodali also. కొట్టాలి. Satan want to pound you up. సాతాను నిన్ను ఆ రకంగా గుద్దాలని అనుకుంటూ ఉంది. Satan wants to sieve you and make you powder. నిన్ను చాటలో వేసి చెరిగే పౌడర్ గా బయట పడవేయాలని చూస్తుంది. And then Jesus says, I have prayed for you. అప్పుడు యేసయ్య అన్నారు, కానీ నేను నీ కోసం ప్రార్థన I have చేశాను. prayed for you. నేను నీ కోసం ప్రార్థన చేశాను. So that your faith will not fail you. నీ విశ్వాసము పడిపోకుండా నిమిత్తము, బలహీన పడకుండా నిమిత్తము నేను నీ కోసం ప్రార్థన చేశాను. Peter began to remember all these words on the day of Pentecost. పెంతెకోస్తు పండగ రోజున పేతురు ఈ సంగతులన్నింటినీ కూడా జ్ఞాపకం చేసుకోవటం ఆరంభించాడు. Slowly they came from under the table. నెమ్మదిగా ఆ టేబుల్ కిందలో నుంచి గదిలో దాక్కున్నటువంటి వాళ్ళు నెమ్మదిగా బయటకు వచ్చారండి. They began to see. వాళ్ళు అటు ఇటు చూడటం మొదలు పెట్టారు. They began, look around. There is your wife is that side. You don't have a wife yet, right? I never knew father and son are hiding under the table. Your father. తండ్రి కొడుకులు ఇద్దరిని టేబుల్ కింద పెట్టానండి నేను. Like father, like son, God will honor both of you. మిమ్మల్ని ఇద్దరిని, తండ్రి కొడుకులు ఇద్దరిని దేవుడు గణపరచబోతూ ఉన్నాడు. I never knew. Don't get him married too soon. తొందరగా పెళ్లి చేయొద్దమ్మా. Hold on to him. There is so much God wants to teach you. అనేక విషయాలు దేవుడు నీకు బోధించాలనుకుంటున్నారు. Came out. బయటకు వచ్చారు. You know why God will give you boldness? ఎందుకు దేవుడు నీకు ధైర్యం ఇస్తాడో తెలుసా? Because God has given your father and mother boldness. ఎందుకంటే నీ తల్లికి తండ్రికి దేవుడు ధైర్యం ఇచ్చాడు కనుక నీకు ధైర్యం ఇస్తాడు. The son of a pulley will not be a pussycat. పులి కొడుకు పిల్లి అవడండి. No way. So you came out and you began to walk around. శిష్యులు బయటకు వచ్చారు.
అటు ఇటు చూస్తున్నాడు, నడవడం మొదలు పెట్టారు. You said, well, Jesus told me, you are Peter. ఓ ఈయన యెహూ గారు పేతురు అన్నప్పుడు This is పేతురు, a young man called John. ఈయన యవనస్తుడైన యోహాను. For a few minutes, don't worry. Young man called John. యవనస్తుడైన యోహాను ఆయన, Not your son right now. He's John. ఆయన యోహాను. Peter said, let's get together. We have to gather. He told me to strengthen the brothers. He said, when you overcome Satan, you don't overcome Satan to get one more medal, one more star, one more rank. You overcome Satan so that you can strengthen the brothers. పేతురు యోహానుతో మాట్లాడుతున్నాడు. యోహాను, Hallelujah! పద మనం ఇద్దరము వెళ్దాము. నేను సాతానుని జయించిన తర్వాత వెళ్ళి సోదరులను బలపరచమని ప్రభువు చెప్పాడు. ఇప్పుడు మన ఇద్దరం వెళ్దాం పద అని పేతురు యోహానుతో అన్నాడు. That is Pentecost. అది పెంతెకోస్తు పండగ. అది I tell పెంతెకోస్తు. people Pentecost at any cost. అది ఎంత వెల చెల్లించైనా సరే ఆ పెంతెకోస్తులోకి మనం వెళ్ళాలండి. Everybody say Pentecost at any cost. అందరూ చెప్పండి, పెంటెకోస్ట్ at any cost. I don't care for the price. It is priceless. I want, everybody shout, I want upper room experience at any expense. ఎంత ఖర్చైనా సరే, I want this experience at any expense. ఎంత ఖర్చైనా సరే ఆ మేడ గది అనుభవం నాకు కావాలి అని అందరూ చెప్పండి. Pentecost at any cost. పెంటెకోస్ట్ at any cost. ఎంత వెల చెల్లించైనా పెంటెకోస్తు అనుభవము. Pentecostal experience at any expense. ఎంత ఖర్చైనా సరే పెంటెకోస్తు అనుభవం మనం పొందుకోవాలి. Tonight is your family night. Tonight is a day that as a family you're going to go to another level. You're not going to go back home the same. You all are going to make a decision, and because of your one family decision, the whole church will be blessed. Everyone will be blessed. ఒక కుటుంబముగా ఈ రాత్రి మీరు ఒక నిర్ణయము తీసుకోబోతున్నారు. ఆ నిర్ణయం కారణంగా మీ యొక్క కుటుంబం మాత్రమే కాదు, సంఘం అంతా కూడా దీవించబడబోతూ ఉన్నది. And it says in Acts chapter 2, please sit down. Thank you. Everybody read 14. అపొస్తలుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనం. Acts chapter 2 verse 14. Read Venkat in Telugu. అయితే పేతురు 11తో కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లా నేను, యోదయ మనుషులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియనుగాక, చెవియొగ్గి నా మాటలు వినుడి. What is this Peter doing now? ఇక్కడ పేతురు ఏం చేస్తున్నాడు? Jehu, he came from under the table. టేబుల్ కింద నుంచి వచ్చాడు. Now he cannot be kept quiet anymore. This is a man who said, I don't know him. యేసు ఎవరో తెలియదు అని ఒక రోజున చెప్పినటువంటి వ్యక్తి ఈ వ్యక్తి ఇప్పుడు ఇంకా మౌనముగా ఉండే అవకాశం లేదు. This is a man who shouted down curses, and then the cockbird went kokoroko. యేసుక్రీస్తును నాకు తెలియదు అని చెప్పిన 3 సార్లు తర్వాత కొక్కరోకో అని కోడి కూసినటువంటి ఆ వ్యక్తి ఈ వ్యక్తి ఇక్కడ. This is a man who wept and bitterly said, I am not worthy. I don't deserve to be called a disciple. I don't deserve to be called a disciple. I have not qualified. I have denied my Jesus. I have denied my Jesus. How can he take me back again? Jesus said, tell Peter, I am waiting for him. సంతాపపడి ఏడ్చి, నేను ఆయన శిష్యునిగా ఉండటానికి యోగ్యుడను కాను, అర్హుడను కాను, ఆయన శిష్యునిగా పిలువబడే అర్హత నాకు లేదు అని అనుకున్నటువంటి వ్యక్తి ఈ పేతురు. This Peter stood up. ఈ పేతురు లేచి నిలబడ్డాడు. That is verse number 14. అది 14వ వచనంలో ఉంది. He stood up. పేతురు లేచి, I want some of these men to have a spine, a straight spine, not a crooked spine. ఇక్కడ ఉన్నటువంటి have a spine, have a backbone. ఇక్కడ ఉన్నటువంటి పురుషులు కొంతమందికి వంగిపోయిన వెన్నుముక కాదండి, చాలా తిన్నగా ఉండేటువంటి వెన్నుముక కలిగినటువంటి వారు ఇక్కడ పురుషుల్లో కొంతమంది కావాలని ఆశపడుతూ ఉన్నారు. You cannot stand in your own power. You need Pentecostal power. You need the fire. You need the wind to blow. You need to be filled with the Holy Spirit, and you need to stand up like Peter. Stand up. Maybe the enemy pushed you down. Maybe the enemy tripped you up. Maybe the enemy did damage. But stand up. మీ సొంత శక్తితో మీరు ఆ రకంగా ఈ పేతురులాగా నిలబడలేరు. అలా నిలబడాలి అంటే మీకు పరిశుద్ధాత్మ శక్తి కావాలి. ఒకవేళ సాతాను మిమ్మల్ని అణిచివేస్తుందేమో, పరిశుద్ధాత్మ శక్తి ఉన్నప్పుడు పేతురులాగా మీరు కూడా లేచి నిలబడగలరు. Stand up.
up. లేచి నిలబడండి. Stand up. Say to your neighbor. Shake your neighbor. మీ Stand up. పక్క వాళ్ళకి చెప్పండి, లేచి నిలబడండి. పక్కన వాళ్ళకి చెప్పండి. Shake somebody next to you. Shake somebody next to పక్కనే you. ఉన్న వాళ్ళని ఒకసారి ఇలా కుదిపి లేచి నిలబడండి అని చెప్పండి. And say, stand up. లేచి నిలబడండి. Enough fallen down. Enough fallen down. కింద పడి ఉంటాం, కింద కూరుకుపోవటం, కింద కూలిపోవటం ఇంకా చాలు. Enough discouragement. నిరుత్సాహం ఇంకా చాలు. Stand up. లేచి నిలబడండి. Stand up. Tell people, stand up. లేచి నిలబడండి. పక్కన వాళ్ళకి చెప్పండి, లేచి నిలబడండి. Stop sitting down like a lazy potato. ఒక బద్దకపు బంగాళదుంపలాగా కూర్చోవటం Stand up. ఆపివేయండి. Second thing, lift up your voice. రెండవదిగా ఇక్కడ పేతురు లేచి నిలబడ్డాడు. రెండవదిగా తన స్వరాన్ని పెంచి బిగ్గరగా వారితో ఇట్లా నేను Lift up your voice. బిగ్గరగా మీ స్వరాన్ని పెంచండి. In chapter 2 it says, రెండవ అధ్యాయంలో ఈ మాట చెప్తుంది. chapter 2 says, there were people from everywhere. ప్రపంచం అంతటిలో నుంచి వచ్చినటువంటి ప్రజలు ఇక్కడ ఉన్నారు. Chapter 2 verse number 5, please put. 5వ వచనం చూడండి. 2వ అధ్యాయం 5వ వచనం. There were people from everywhere. ఆ కాలములో ఆకాశము కింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తి గల యూదులు యెరూషలేములో ఉండిరి. Look at verse number 5. 5వ వచనం చూడండి. Global evangelism was possible. Global evangelism was possible. Listen to me carefully. Global evangelism was possible because Peter stood up. Hallelujah. అక్కడ ప్రపంచ సువార్తీకరణ సాధ్యమైంది. Because Peter stood up. ఎందుకనంటే పేతురు లేచి నిలబడ్డాడు. Because he lifted up his voice. తన స్వరాన్ని ఎత్తాడు, గొంతెత్తి బిగ్గరగా మాట్లాడాడు. కనుకనే ఆకాశము క్రింద ఉన్నటువంటి అందరూ జనములకు అక్కడ సువార్త అందించబడింది. Global evangelism is possible if one person will stand up and lift up the voice. ప్రపంచ సువార్తీకరణ ఎప్పుడు సాధ్యమవుతుందంటే ఒక్క వ్యక్తి, కేవలం ఒక్క వ్యక్తి లేచి నిలబడి బిగ్గరగా స్వరమెత్తి మాట్లాడినప్పుడు. I wish I can go on and on and on. ఇంకా బోధించాలని నాకు ఆశగా ఉన్నది. Then only Peter and John, ఆ తర్వాతే పేతురు, యోహాను, father and son, then only miracles began to happen. అప్పుడు మాత్రమే అద్భుతాలు జరగటం ఆరంభమైంది. Joel, come here. He is going to the last row and standing there. I don't know what to do to this man. Come here. Put him in chains. Yes, I'm going to do that only. Chains to the Yamaha. Yes, I'm going to do that only. You sit there like a cripple. Like, put one leg like this and sit like that at the Solomon's gate. Sit down. పుట్టింది మొదలుకొని కుంటి వాళ్ళ కూర్చోమంటున్నారు. Kuntiwala, sit down. Not like that. Full cripple, you're like this. అట్లాగా. Sit down. Don't you obey. You are an obedient man. You know what your pastor told me? This Joel is a very obedient guy. పాస్టర్ గారు చెప్పారు నీ గురించి చాలా విధేయుడు అని చెప్పి. That is why I'm taking all this risk. Otherwise somebody else, go pastor, you go back to Bangalore, they will tell. Cripple. Yeah. Power of Pentecost. John, be behind Peter. You are not in front of Peter. You have to be behind Peter. పేతురు వెనకాల యోహాను ఉండాలి. Silent one. He never opened his mouth. యోహాను అస్సలు చాలా నిశ్శబ్దమైన వ్యక్తి అండి. నోరు తెరిచేవాడు కాదు. I'm going to close, please. Please understand. కొద్ది నిమిషాలు ముగించబోతున్నాను. I'm trying hard to close, okay? It is not closing. The door is opening again and again with a spring. ముగించాలని ప్రయత్నం చేస్తున్నాను కానీ నా వల్ల కావట్లేదండి. ఈ లోపల నుంచి బయటకు వస్తానే ఉంది ఇంకా. Like a spring door, it is opening again and again. What can I do, Venkat? Please understand, Venkat. The door is opening and opening again and again. What can I do? Yeah, I understand. Yeah, thank you very much. We'll go and have a good breakfast. Yeah. We'll be here whole night. Good breakfast. Yeah, whole night we'll be here and then go for a good breakfast. Okay, sir. Thank you. Okay, thank you. Peter is going, John is following. పేతురు నడుస్తున్నాడు. పేతురు వెనకాల యోహాను ఉన్నాడు. They are walking. నడుచుకుంటూ వెళ్తున్నారు. Now you see, once you stand up, you're not going to just sit down and say, ఒకసారి మీరు లేచి నిలబడిన తరువాత, once you stand up, Jehu, you have to start walking. లేచి నిలబడిన తర్వాత అలాగే ఉండిపోరు, నడవటం. Listen carefully. Once you stand up,
no more sitting down. ఒకసారి మీరు లేచి నిలబడ్డారు అని అంటే ఇంకా కూర్చోవటం లేదండి, ముందుకు నడుచుకుంటూ వెళ్ళటమే. If you don't get really crippled, it is going to happen to you. నిజంగా కుంటి వాళ్ళగా యాక్షన్ చేయకపోతే నీవు నిజంగా కుంటివాడు అయిపోతావు. See, watch carefully. Now he has stood up. Now he is walking. పేతురు లేచి నిలబడ్డాడు, ఇప్పుడు నడుస్తున్నాడు. More and more miracles are going to happen. అద్భుతాల మీద అద్భుతాలు జరగబోతూ ఉన్నాయి. One day even his shadow is going to heal people. ఒక రోజున పేతురు యొక్క నీడ కూడా మనుషులను స్వస్థపరచబోతూ ఉంది. John is very quiet. యోహాన్ చాలా నిశ్శబ్దంగా ఉన్నాడు. He comes and this man says, beg, no, beg something, beg. Not that and that. Hey, how can a cripple have a mobile phone? Throw this away. I'm auctioning this. వేలం వేస్తున్నానండి. I'm auctioning this for missions, okay? I'm auctioning this. Anybody who wants to buy a very valuable, I think this is an apple or a beetroot, I don't know. యాపిల్ క్యారెట్ నాకు తెలియదు, బీట్రూట్ తెలియదండి. Vivo, only 10 rupees. 10 rupees. Ask. He says, look at me. నా వైపు చూడని చెప్పండి. Look. నా వైపు చూడని చెప్పండి. జహు గారు. Vendi Banga, you sang that. I was listening from the room. యా Hey, I'm a clever man. I was listening to you. వెండి బంగారాలను పాడావు, నేను నాకు వింటున్నా అక్కడి నుంచి. Ainadi. Tell him, silver and gold I have none. వెండి బంగారములు నా యొద్ద లేవు. You know where he's pointing? You don't know the scenery, no? యా I have imagined this. I have sat there. I watched this happen with my heart and soul fully in the word of God. I was watching. You know where Peter was pointing? Beyond this man, he was pointing into the temple treasury. ఓకే. He was pointing at the, see, silver and gold. Silver and gold. Can I break this? No. No. Oh, Radu. Radu. Okay. Silver and gold inside the temple. Silver and gold in the temple treasure room. నేను అక్కడ జరిగినటువంటి ఆ సిచ్యువేషన్ అంతటిని మనసులో వాక్యం చదువుతూ ఊహించుకుంటానండి. పేతురు వెండి బంగారములు నా యొద్ద లేవు అని అన్నప్పుడు పేతురు చూపిస్తున్నది మందిరములో ఉన్నటువంటి మందిర ధననిధిలో ఉన్నటువంటి వెండి బంగారాల గురించి మాట్లాడుతున్నాడు. The high priest and his son-in-law Annas and Caiaphas, they have stored వెండి బంగారు and Bangalore. అక్కడ ఉన్నటువంటి అన్నా కైపా అనే ప్రధాన యాజకులు వెండి బంగారాలు వాళ్ళు దాచుకున్నారండి. But Peter says, కానీ పేతురు అంటున్నాడు, వెండి, you know to sing? Sing. వెండి బంగారాల కన్నా విలువైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. But he can sing better than you. Take him by the hand. చెయ్యి పెట్టి పైకి లేపండి. In the name of, no, not two hands, man, one hand. ఒక చెయ్యి. యేసు నామములో. In the name of Jesus. యేసు నామములో. Arise. లే. He is getting up like a general hospital patient. See, what does the Bible say, Joel? బైబిల్ ఏం చెప్తుందండి? అతడు దిగ్గున లేచి. Here is the Bible scholar. What is that? Jiggu. దిగ్గున. Quickly. What? Yeah. Do again. I'll make you do again and again. This miracle has to happen, Pastor Sajja. Come, please. ఈ అద్భుతం బైబిల్లో జరిగినట్లే జరగాలండి ఇక్కడ. Until it happens exactly like in the Bible, I will make Joel do this again and again. బైబిల్లో ఉన్నట్లుగా దిగ్గున లేచే వరకు నేను ఇలాగే చేయబోతున్నాను. And Joel also must not bring a wheelchair and come in case he doesn't get up, at least I'll have wheelchair. No. You also have to. John, stand with your father. Okay, now start again, do again. Until you do it perfectly, we'll do again and again till tomorrow morning. గబుక్కుని లేవాలి జోయల్, లేకపోతే రేపు పొద్దున్న చేపిస్తాను ఉంటాను నీతో. Come on, start again.
యేసు నామములో లేచి నిలబడు. Hallelujah. హల్లెలూయా. That is the power of Pentecost. అది పెంతెకోస్తు యొక్క శక్తి. What does Peter say? పేతురు ఏమన్నాడు? I don't have vendi and bangaru, నా దగ్గర వెండి బంగారము లేవు, but what I have I give you. నాకు ఉన్నదేదో, నేను కలిగిందేదో నేను నీకు ఇస్తూ What do ఉన్నాను. you have, sir? మీ You దగ్గర- have the power of the Holy Spirit. ఏముంది మీ దగ్గర పేతురు గారు? పరిశుద్ధాత్మ శక్తి. The power of the Holy Spirit that makes Jesus very real causes you to hold this man and say to him, arise in the name of Jesus Christ. యేసు యొక్క శక్తిని కనబరిచేటువంటి పరిశుద్ధాత్మ నాలో ఉన్నది. I really love this man. I want him to shine for Jesus. క్రీస్తు కోసం ఈయన ప్రకాశించాలని నేను కోరుతున్నాను. After harassing him the whole 3 days, ఈ 3 రోజులు ఆయన చాలా హింస పెట్టిన తర్వాత now I'm hugging him and saying, shine for Jesus. ఇప్పుడు ఆయన కౌగిలించుకొని క్రీస్తు కోసం ప్రకాశించు అని చెప్తున్నాను. You know, because if this man shines for Jesus, everybody will shine. ఎందుకనంటే పాటలు పాడేటువంటి ఈ Everybody will వ్యక్తి shine. ప్రకాశిస్తే అందరూ కూడా ప్రకాశిస్తారు. Come on, brother. Yes, amen. Come on, also, Venkat. Come on. Now, Prabodhrai. I am handing over to Pastor because I have gone severely over time. Be grateful to you for bringing me you for here. coming. చాలా మంచి సమయాన్ని ఇక్కడ గడిపాను, నన్ను ఇక్కడ తీసుకొచ్చినందుకు I have been excited. హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. Now, all of you, what do you have? ఇప్పుడు మీ అందరి దగ్గర ఏముంది? Power of Pentecost from the upper పెంతెకోస్తు, room. మేడ గదిలో నుంచి వచ్చినటువంటి పెంతెకోస్తు శక్తి మాలో ఉన్నది. That is what heals the broken-hearted. అది విరిగి నలిగిన హృదయాలను స్వస్థపరుస్తుంది. That is what raises the cripple. అది కుంటి వారిని పైకి లేవనెత్తుతుంది. I asked him. He told me his mother and father, they were told he will never walk. డాక్టర్లు చెప్పారు, పాస్టర్ గారు, అమ్మగారి, నాన్నగారికి ఈయన ఎప్పటికీ నడవడు అని చెప్పి. The same mother and father are witnessing over this television. They are witnessing the truth. I tell you, all peoples, this man is a modern miracle of God's power. కానీ ఈ ఆధునిక కాలములో దేవుని శక్తి, దేవుని కార్యము యొక్క ఒక గొప్ప సూచన ఇక్కడ నిలబడినటువంటి పాస్టర్ గారు. This story is the story of the future of this church. ఈ సంఘము యొక్క భవిష్యత్తు కథ ఇది. Every one of you must stand up for Jesus. యేసుక్రీస్తు కోసం ఇక్కడ ఉన్న మీరందరూ కూడా తప్పకుండా Every నిలబడాలి. one of you must lift up your voice. మీ అందరూ కూడా పేతురు ఆ రోజున బిగ్గరగా స్వరం ఎత్తినట్లు మీరందరూ మీ స్వరాలను ఎత్తవలసి ఉన్నది. Then the greater works of God will be released in your life. అప్పుడు దేవుని యొక్క గొప్ప కార్యాలు మీ జీవితాల్లోనికి దిగి వస్తాయి. Greater things have to be done. గొప్ప గొప్ప కార్యాలు మనం చేయవలసిన వారముగా Greater ఉన్నాం. works have to be accomplished, Venkat. గొప్ప కార్యాలు సాధించవలసి ఉన్నది. This is the time to stand up. ఇప్పుడు మనం లేచి నిలబడాలి. This is the time to walk. మనం లేచి నిలబడి ముందుకు నడవవలసిన వారముగా And ఉన్నాం. then this is the time to run. Amen. ఇప్పుడు మనం పరిగెత్తవలసిన వారముగా ఉన్నాం. మనం కూడా పరిశుద్ధాత్మలో పరవశులై ప్రభు నామాన్ని గణపరచాలి. మరి గోయింగ్ ఫార్వర్డ్ మనం ముందుకు వెళ్ళిన కొలది దేవుని శక్తిని పొందుకోవాలి, కానీ బంధకాల చేత మాత్రం మనం బంధించబడకూడదు. కాబట్టి ఇది దేవుని పరిచర్య. ఈ పరిచర్యలో మీరందరూ పాలిభాగస్తులై ఉన్నారు. మనందరం మరొకసారి చెబుతున్నాగా, భుజం చెయ్యి కలిపి ఈ సువార్త మహోద్యమంలో మనందరం పాలిభాగస్తులై ఈ సిలువ పతాకాన్ని ఈ ఆంధ్ర రాష్ట్రం మాత్రమే కాదు, ఇండియా దేశం మాత్రమే కాదు, ప్రపంచంలో ఈ సిలువ పతాకాన్ని మనం ఎగురవేద్దాం. హల్లెలూయా. మరి పాట పాడుతుండగా మనందరం ఏకీభిద్దామా? వెండి బంగారాల కన్న మిన్నయైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. వెండి బంగారాల కన్న మిన్నయైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. లోక జ్ఞానములకు మించిన ప్రేమ, లోక జ్ఞానములకు మించిన ప్రేమ. లోకస్తులు ఎవ్వరు చూపలేని ప్రేమ, లోకస్తులు ఎవ్వరు చూపలేని ప్రేమ. యేసు ప్రేమ శాశ్వత ప్రేమ, యేసు ప్రేమ శాశ్వత ప్రేమ. హల్లెలూయా మహదానందమే, హల్లెలూయా మహదానందమే.
కరిగిపోయిన ప్రేమ, ఈ లోకాన్ని జయించిన యేసు ప్రేమ, శాశ్వత ప్రేమ, యేసు ప్రేమ, శాశ్వత ప్రేమ. హల్లెలూయా మహదానందమే, హల్లెలూయా మహదానందమే. ఏ స్థితికైనా చాలిన ప్రేమ, ఈ పరిస్థితిని మార్చగల ప్రేమ. ఏ స్థితికైనా చాలిన ప్రేమ, నా పరిస్థితిని మార్చగల ప్రేమ. నాకు బదులు మరణించిన ప్రేమ, చిరజీవము నాకొసగిన ప్రేమ. అందరూ చెప్తామా? నాకు బదులు మరణించిన ప్రేమ, చిరజీవము నాకొసగిన ప్రేమ. యేసు ప్రేమ, శాశ్వత ప్రేమ, యేసు ప్రేమ, శాశ్వత ప్రేమ. హల్లెలూయా మహదానందమే, హల్లెలూయా మహదానందమే. వెండి బంగారాల కన్నా మిన్నైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. వెండి బంగారాల కన్నా మిన్నైనది యేసు ప్రేమ, మన యేసు ప్రేమ, యేసు ప్రేమ, మన యేసు ప్రేమ, యేసు ప్రేమ, మన యేసు ప్రేమ. హల్లెలూయా. మరి రోగులైన వారు ఉన్నారు కదా, రోగులైన వారు ఉంటే దయచేసి పైకి ఎత్తండి. ఇఫ్ యు ఆర్ సిక్, వై డోంట్ యు లిఫ్ట్ అప్ యువర్ హ్యాండ్స్? వీ వాంట్ టు ప్రే ఫర్ యూ. రోగులైన వారంటే చేయితే కనుక ఎక్కడ మీకు అనారోగ్యం ఉందో వ్యాధి అక్కడ చేపెట్టుకోండి. ఒకవేళ గుండె సమస్య, లేకపోతే కిడ్నీ ప్రాబ్లమా, ఏ సమస్య అయినప్పుడు కూడా నమ్మండి, విశ్వసించండి, ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీ బిడ్డలు ప్రభువా నీ వైపు వారి హస్తాలను చాచి ఉండగా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రభువా ఆ వ్యాధి బలాన్ని కాల్చివేస్తున్నారు. ఆ కంటిని ముట్టమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. ఆ కంటిలోనికి నీ శక్తిని పంపించి ప్రభువా ఆ కంటిని మీరు స్వస్థపరచండి, స్వస్థపరచండి ప్రభువా. ఆ కంటిలో ఉన్న గాయాన్ని మీరు స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాము. నీకు వందనాలు ప్రభువా, వందనాలు. ముట్టండి ముట్టండి. అందరూ అడగండి, రోగులైన వారికి ప్రభువా నన్ను ముట్టు ప్రభువా. ఈరోజు ప్రతి వ్యాధి బలాన్ని కాల్చివేస్తున్నారు అంటున్నాడు, ప్రతి అనారోగ్యాన్ని కాల్చివేస్తున్నారు అంటున్నాడు. నమ్ముట నివలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమంటున్నాడు. నమ్మండి అమ్మా, నమ్మండి. ఈ సాయంత్రం సమయం ప్రభువా ముట్టండి ప్రభువా. ఎవరైతే నీ వైపు చేతులు చాచారో ప్రభువా, అది కొలెస్ట్రాల్ ప్రాబ్లం కావచ్చు, కిడ్నీ ప్రాబ్లం కావచ్చు, స్పైనల్ కార్డ్ ప్రాబ్లం కావచ్చు, స్పాండిలైటిస్ కావచ్చు, అలాగే ప్రభు కార్డియాక్ ప్రాబ్లం కావచ్చు. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో దేవుని శక్తి దిగి వచ్చి నీ బిడ్డలు ముట్టండి ప్రభువా, స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాము. యేసు నామములో విడుదల కలుగుగాక, స్వస్థత కలుగుగాక, ఆరోగ్యము కలుగుగాక, ఆయుష్ కలుగుగాక. ప్రతి సైతాను యొక్క కాడను యేసుక్రీస్తు నామములో కాల్చి వేస్తున్నాము. నూతన శక్తి, నూతన బలము, నూతన కృప, నూతన ఆశీర్వాదము కుటుంబాల మీదకి వర్షములాగా వర్షించుగాక, 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 వర్షించుగాక. నీకు వందనాలు ప్రభువా. నిరుత్సాహాన్ని ఉత్సాహంగా మారుస్తూ, నిరుత్సాహంతో వచ్చారు, డిప్రెషన్తో వచ్చారు. ఈరోజు అక్కడ డిప్రెషన్ స్పిరిట్ని యేసయ్య గద్దించాడు. ఉత్సాహంతో ఉల్లాసంతో నిన్ను ఈరోజు ఇంటికి పంపిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరలా శోధకుడు నిన్ను శోధించడు, మరలా శోధకుడు నిన్ను శోధించడు. ఆ శత్రువుని ఈరోజు దేవుడు బలాన్ని లైవ్ చేశాడు. నమ్మండి, విశ్వసించండి. ప్రభువా ముట్టండి, ప్రతి ఒక్కరిని కూడా ముట్టండి, స్వస్థపరచండి. దీర్ఘాయువు దీర్ఘాయుష్ దయచేయండి ప్రభువా. ఆ పెంతెకోస్తు శక్తిని ప్రభువా ప్రతి కుటుంబం మీద పంపించమని ప్రార్థన చేస్తున్నాము. ఈ రాత్రి సమేత ప్రభువా ప్రతి కుటుంబం ఒక మేడగది లాగా ఉండాలి ప్రభువా. ప్రతి కుటుంబాన్ని ఒక మేడగది అనుభవంలోకి నడిపించమని ప్రార్థన చేస్తున్నాము. ప్రతి కుటుంబాన్ని ఉజ్జీవింప చేసావు ప్రభువా. నీ అగ్నిని మాలో మండించావు ప్రభువా. ఆ మంట ఆరిపోకూడదు ప్రభువా. ఆ మంట ప్రభువా ఈ విజయవాడ పట్టణము, ఈ రాష్ట్రము, ఈ దేశము, ఈ ప్రపంచమంతా ఈ మంట మండాలని వేడుకుంటున్నావు ప్రభువా. మండించండి,
వెలిగించండి. నీకు వందనాలు ప్రభువా. అయ్యా, ఈ కూడికల్లో సహకరించిన ప్రతి ఒక్కరిని దీవించండి. గాయకురాండ్రు ప్రభువా, అలాగే ఈరోజు పరిచయంలో పాల్గొన్న ప్రతి ఒక్క పేరుని వెలిగి ఉన్నావు ప్రభువా. ప్రతి ఒక్కరు ప్రభువా, ఎవరైతే ఈ పరిచయంలో ప్రభువా పాల్గొన్నారో, పరిచయం చేశారో, ఈ కూటాలు ప్రభువా జయకరంగా జరగడానికి సహకరించారో ప్రభువా, వారి మీద ప్రభువా నీ హస్తాన్ని నుంచి వారిని దీవించండి. ఇంకా సృజనాత్మకమైన ఆలోచనలు దయచేయండి. వి నీడ్ క్రియేటివిటీ ఓ లార్డ్. యు ఆర్ ద గాడ్ ఆఫ్ క్రియేటివిటీ. యు ఆర్ ద గాడ్ ఆఫ్ క్రియేటివిటీ లార్డ్. వి నీడ్ ద క్రియేటివ్ ఆఫ్ బెజాలియల్కి ఇచ్చిన క్రియేటివ్ మాట కూడా దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ఎట్లా ఈ సువార్తను ముందుకు తీసుకువెళ్ళాలో, ఎట్లా ప్రభువా ఈ సువార్తను బోధించాలో, ప్రకటించాలో, ఉపదేశించాలో కావలసిన జ్ఞానాత్మను మాకు దయచేయండి, జ్ఞానవాక్కును మాకు దయచేయమని వేడుకుంటున్నాం ప్రభువా. నీకు వందనాలు. గణేష్ ప్రార్థన చేసి ముగించే. హల్లెలూయా, హల్లెలూయా. మీకు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభా. ఎంతైనా నమ్మదగిన దేవుడివి ప్రభా. ప్రియ పరిశుద్ధాత్మదేవా, దేవా నీ పరిశుద్ధాత్మ వర్షము కురిపించినట్లుగా ప్రతి ఒక్కరిపై నీ ఆత్మను కుమ్మరించి బలమైన నీ వాక్కుల చేత, బలమైన నీ మాటల చేత ప్రతి ఒక్క హృదయమును కూడా వెలిగించి కదిలించి నీ కార్యములు మా మధ్యన జరిగించి బలమైన అభిషేకముతో నీ ఆత్మ అయ్యా బలముగా సంచారము జరుగుతుండగా ప్రతి ఒక్కరిపై కూడా నీ ఆత్మాభిషేకముతో నింపిన గొప్ప దేవుడు ప్రభా. నిండు మనసుతో వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ రాత్రి కాలమునందు ప్రభా మీరు ప్రభా ప్రత్యేకంగా ప్రతి ఒక్కరిపై నీ పరిశుద్ధాత్మ వర్షమును అయ్యా ప్రభా కుమ్మరించినందుకు నిండు మనసుతో వందనాలు చెల్లిస్తున్నాము ప్రభా. ప్రియ పరిశుద్ధాత్మ దేవా మీకే వందనాలు చెల్లిస్తున్నాము ప్రభా. నీవే గొప్ప దేవుడివి, నీవే శక్తిమంతుడివి దేవుడి ప్రభా. అయా తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. నీ ఆత్మ ద్వారాగా అయ్యా నీ దాసుల ద్వారాగా మాతో ప్రతి ఒక్కరితో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మా జీవితాలను మరింతగా ఆత్మ సంబంధముగా వెలిగించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మరింత ఆత్మ సంబంధంగా బలవంతులముగా శక్తిమంతులముగా క్రీస్తుకు ప్రతినిధులముగా క్రీస్తు యొక్క సారీపుత్తులోకి నడిపింపబడుతున్న అయ్యా ప్రజలముగా మా జీవితాలను వెలిగించిన గొప్ప దేవుడు ప్రభా. నిండు మనసుతో వందనాలు చెల్లిస్తున్నాము ప్రభా. ప్రియ పరిశుద్ధాత్మ దేవా, ఇంతవరకు కూడా ఈ కుడికిలపై వారు చేసిన ప్రతి ప్రార్థనను కూడా ప్రభా ఆకాశం నుండి చెవి యొగ్గి ఆలకించి ప్రభా నీవే సంఘమును నడిపించడానికి కావలసినటువంటి పరిశుద్ధాత్మ నీ ఆలోచన చెప్పున ప్రతి ఒక్క కార్యమును కూడా జరిగిస్తూ ప్రభా నీ సన్నిధిలో మోకరిస్తూ అనేక ఆత్మల కొరకు భారము కలిగి అనేకుల కొరకు నీ సన్నిధిలో కనిపెట్టుచుండగా దేవా నీ దాసులను బలముగా అభిషేకించి ఇంకా ప్రభా బలంగా వాడుకోమని ఈ సంఘమంతటిని కూడా మీ చేతులకు అప్పగిస్తూ మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ప్రత్యక్ష ప్రసారమును ప్రభువా టెలివిజన్ ద్వారా, ఇంటర్నెట్ ద్వారా ప్రభువా, సెల్ ఫోన్ ద్వారా ఏ దేశంలో ఏ ప్రాంతంలో ఈ కార్యక్రమం వీక్షిస్తున్నారో ప్రభువా వారందరినీ కూడా ముట్టమని ప్రార్థన చేస్తున్నాం. ప్రత్యక్ష ప్రసారం వీక్షిస్తున్నారు మీరు అమెరికాలో ఉండవచ్చు, రష్యాలో ఉండవచ్చు, భూటాన్లో, చైనాలో, లేకపోతే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, లేకపోతే మరొక దేశంలో ఉండొచ్చు. ఇక్కడ ఏ శక్తి మీరు చూచారో ఆ శక్తిని ఈ సమయంలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా మీ గృహాల్లోనికి దేవుడు పంపిస్తున్నాడు. ఒకవేళ కార్యక్రమం ముగించిన తరువాత ఈ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షిస్తున్నట్టే కనుక మీరు కూడా అడగండి ప్రభువా, ఐ నీడ్ ద పెంటికాస్టల్ ఫైర్. నాకు ప్రభువా ఆ పరిదాయక పెంతెకోస్తు అగ్ని మండించమని ప్రత్యక్ష ప్రసారం మీరు కూడా వీక్షించండి. సింహాల్లాగా నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ఉంటారని చెప్పారుగా. ఆ ధైర్యం అనేది పరిశుద్ధాత్మ నింపుదల ద్వారా వస్తుంది. కాబట్టి మీరు కూడా ఆత్మశక్తి ఆత్మ పూర్ణత పొందుకోవాలని మీ అందరికీ మనవి చేస్తున్నాము. యేసు దివ్యనామాన్ని అడిగి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసము మనందరికీ తోడైండును గాక. ఆమేన్.
మెస్సియా ఫెలోషిప్ చర్చ్ విజయవాడ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలండి. మీరు వినిస్తున్న పాటలు, సాక్ష్యములు మరియు వర్తమానములు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే మా మెస్సియా ఫెలోషిప్ చర్చ్ విజయవాడ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీరు దీవించబడుతున్న ఈ యొక్క ప్రోగ్రామ్స్ను మీ స్నేహితులతోనూ, మీ కుటుంబీకులతోనూ సోషల్ మీడియా ఛానల్స్ ద్వారా షేర్ చేసి ఈ యొక్క సువార్త ఉద్యమంలో మీరు కూడా పాలిభాగస్తులు కావాలని మనవి చేస్తున్నాము.